కావలి పట్టణంలో బీసీ సామాజిక వర్గీయులు ఎక్కువగా నివసించే వడ్డిపాలెం ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ గతంలో భారతీయ జనతా పార్టీ అయితేనేమి, టీడీపీ అయితేనేమి చాలా పట్టు సాధించిందని కావలి ప్రజలు అయితే ఒక నమ్మకం. అయితే ప్రస్తుతం కొంతకాలంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ బలపడిందని అందరూ చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారానికి స్పందన, వారు ఎలా ప్రజలు మెప్పిస్తున్నారని కూడా వారిని అడిగి తెలుసుకుందాం మనం. అలాగే ఈ వాటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యనమల మాల్యాద్రి గారు కూడా వారి స్పందన తెలియజేస్తారు. ఇక్కడ గతంలో కంటే 2014, 2019 మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఇచ్చిన మెజార్టీ ఇక ముందు ఎవరు ఇవ్వలేనట్టుగా అంత మెజార్టీ ఇచ్చున్నాం వైఎస్ఆర్సీపీకి. ఇప్పుడు 2024లో కూడా మా అన్నగారి సోదరుడు మా అన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి కూడా అత్యధిక మెజార్టీతో ఇవ్వాలని కోరుకుంటూ మేము ఈరోజు ఈ 32వ వార్డు తరఫున ప్రజలను ఒకటే ఒకరు కోరుతున్నాం. మేము అమ్మా మీకందరికీ మేము చేతులు నమస్కరించి ఒకటే ప్రార్థిస్తున్నాం, అభివృద్ధికి ఓటేయండి. ఈరోజు మన ట్రాన్స్ఫార్మర్ విషయం కానీ, ఈ సీసీ రోడ్లు సంబంధించిన విషయం కానీ, పింఛన్లకు సంబంధించిన విషయం కానీ, అదే విధంగా మనకిచ్చిన హౌస్ ఒట్టిపాలనికి ఇచ్చిన సంబంధించిన హౌసెస్ సంబంధించిన కానీ, జగన్ లేఅవుట్కి సంబంధించిన కానీ, ఏ ప్రభుత్వం మనకి గతంలో కానీ 2014లో గెలిచిన ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉంది. ఆ రోజు చైర్మన్ వాళ్ళే, మున్సిపాలిటీ చైర్మన్ వాళ్ళే ఆ రోజు చేసిన వాళ్ళు ఒక టిక్లో ఇల్లు ఇవ్వలేదు ఒట్టిపాలనికి, ఒక బీసీ లోన్లు ఇవ్వలేదు, ఒక పింఛన్ ఇవ్వలేదు. ఇలాంటి దృష్టిలో పెట్టుకొని మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి మాకు ఒట్టిపాలెంలో మెజార్టీ తెప్పిస్తుందని, అందుట్లో మా నాయకులు మాకు ఇచ్చే మా శివన్న కానీ, రామిరెడ్డి ప్రతాప్ ఎమ్మెల్యే గారు కానీ, టౌన్ ప్రెసిడెంట్ శివన్న గారు కానీ, ఈరోజు మాకు కోవెన్నెడ్డి గారు వేసిన అన్నపూర్ణ సీను కానీ, చెన్నకేశ్వర నాయుడు గారు కానీ, ఎంతోమంది మాకు ఇచ్చిన స్ఫూర్తి, ముందుకు పోదామనే ఒక ఆలోచనతో మాకు ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించినారు. దానికి దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ప్రచారం స్టార్ట్ చేశాము. అది కూడా కొన్ని ఒక 100 మందితోటి ఒట్టిపాలెంలో ఈరోజు ఎవరు స్టార్ట్ చేయాలి. ఆ విధంగా ఒక 100 మందితోటి ఈరోజు మనం ప్రచారం స్టార్ట్ చేశాం. ఇంకా పెరుగుతాం, ఇంకా పెంచుతాం కూడా. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని చులకనగా భావంతో మాట్లాడకూడదు. ఎవరైనా కానీ వాడు వెళ్ళిపోయాడు, ఈడు వెళ్ళిపోయాడు అని కాంట్రవర్సీ మాట్లాడొద్దు. దయచేసి మా వర్త్ని, మా జనాల్ని, మా నాయకుల్ని గుర్తించి మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఒట్టిపాలెం ప్రజలే వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాము. జై జగన్, జై ప్రతాప్ రెడ్డి. ఈ వార్డుకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లా లక్ష్మీరావు గారు, అలాగే పల్లపు కొండల గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ వీరు నిర్వహిస్తున్నటువంటి ప్రచారానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, వాళ్ళు ప్రచారంలో ఏ అంశాలు ముఖ్యంగా ప్రస్తావిస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం మనం. ముందుగా కొండల గారు. ఈరోజు 32వ వార్డు నుంచి ప్రచారం ముమ్మరంగా స్టార్ట్ చేశాము. ప్రజల్లో కూడా స్పందన బాగుంది. అందరూ కూడా ఓటేస్తామని గట్టిగా ప్రామిస్ చేసి చెప్తున్నారు. మేము చేసుకొచ్చిన పథకాలు కూడా అందరికీ చేపిస్తున్నాము. మేము కూడా చాలా చేస్తున్నాం. ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు చాలా చేస్తున్నాడు. ఈరోజు మాకు దాదాపు 3 ఏళ్ళ నుంచి కరెంట్ లేకపోతే కరెంట్ ఇప్పించి, ట్రాన్స్ఫార్మర్ వేయించి, తెలుగుదేశం వాళ్ళని ఎదిరించి చేసి ఈరోజు ట్రాన్స్ఫార్మర్ వేయించాడు. మాకందరూ కూడా కరెంట్ ఇచ్చాడు. దానికి కూడా ఆయనకి మేము చాలా కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. అట్లాగే ఈరోజు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా వరకు బాగా స్పందించి దీంట్లో పాల్గొంటున్నారు. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ మరో నాయకుడు చల్లా లక్ష్మణరావు గారు ఉన్నారు, వారి స్పందన కూడా మనం తెలియజేసుకుందాం. అందరికీ నమస్తే సార్. మేము ఒకటే నినాదంతో ముందుకు వెళ్తున్నాము. పైన జగన్ గారు ఓడిపోయినా, కింద ప్రతాప్ రెడ్డి గారు ఓడిపోయినా మనం ఓడిపోయినట్టు చెప్పి ప్రచారం తీసుకెళ్తాం. ఖచ్చితంగా మనం గెలవాలి. మనం గెలిస్తేనే న్యాయం గెలుస్తుంది. న్యాయం గెలిస్తేనే మనం ఇక్కడ అభివృద్ధి చేసుకోగలమని ఆ నినాదంతో ముందుకు వెళ్తున్నాము. ప్రతి ఒక్క అక్కని చెల్లెల్ని ఒకటే కోరుకుంటున్నాం, అక్క మనం గెలవాలి. మనం ఓడిపోయామంటే మీ ఇంట్లో మీరు ఓడిపోయినట్టేను, అందుకని మీరు గెలిస్తే మేము గెలిచినట్టేనని ఆ నినాదంతో మేము ముందుకు తీసుకెళ్ళి ప్రచారం సాగిస్తున్నామండి. ఇలాగే ముందుకు తీసుకెళ్ళి మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గడప గడపకు వచ్చినప్పుడు మన రోడ్లన్నీ మనకి చూపించి అన్నీ శాంక్షన్ చేయించి ఎమ్మటనే అన్నీ పూర్తి చేశారు.
ఇంకా కరెంటు సమస్య ఒకటి ఉంటే అది చాలా గందరగోళం అయితే కోర్టు దాకా వెళ్తే అది సార్ క్లియర్ చేసి మనకి ట్రాన్స్ఫారం కూడా ముందుకు ఇచ్చారు సార్. ఇదంతా మేము జనాలకు చెప్పుకుంటూ ఓట్లు ఎక్కువ వేయించుకునే దానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తున్నాం సార్. ఇక్కడ ఒకటి చంద్రబాబు నాయుడు గారు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, పెన్షన్లు తొందరగా ఇచ్చేస్తారని చెప్తున్నారు. మరి ఇక్కడంతా ఎక్కువగా బీసీలు ఉన్నారు. మరి దాని మీద మీరు ఎలా ఒప్పిస్తున్నారు? సార్ ఇక్కడ మనకు ఆల్రెడీ చెప్పేవాళ్ళు చేయరు, చేసేవాడికే మేము నమ్ముతాము. మాకు అన్నీ చేస్తున్నాడు. మా ఒడ్డెర కార్పొరేషన్ మాకు 3 చైర్మన్లు ఇచ్చున్నాడు, మున్సిపాలిటీ చైర్మన్లు ఇచ్చున్నాడు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చున్నాడు. నిన్నగాక మొన్న మన మిర్చి చైర్మన్ ఒకటి ఇచ్చున్నాడు సార్ మాకు, మా ఒడ్డెర సంఘానికి సంబంధించేసి. మాకంతా బీసీ సంబంధించి మాకు జగన్ గారు మంచిగానే చేస్తున్నారు సార్. అంటే ఇక్కడ మరో అభ్యర్థి కూడా మీ సామాజిక వర్గం నుంచి నిలబడుతున్నారు. మరి వారి ప్రభావం అయితే ఇక్కడ ఏముండదంటారా? సార్ ఉండదు అని మేమైతే అనలేం, కానీ ఆ ప్రభావాన్ని ఎదుర్కొని మనం మంచి మెజారిటీ తేవడానికి ప్రయత్నిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. నేను కాదులే.